2026 అయినా, 2027 అయినా, 2028 అయినా ఒక బేసిక్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన ఇది రోడ్ మ్యాప్. ఒక డిజిటల్ మార్కెటర్ నేర్చుకునే ఒక రోడ్ మ్యాప్. ఇక్కడ మనం చెప్తున్నాము. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఉంటుందండి. ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు జాబ్ కావాలంటే సింపుల్‌గా ఒక బేసిక్ అయితే సరిపోతుంది. మీరు నేర్చుకునేటప్పుడు దీనికన్నా డబల్‌గా ఉంటుంది అక్కడ సబ్జెక్ట్ అనేది. సో, నాకు జాబ్ కావాలి. సో, నేను పైనే నేర్చుకుంటానంటే గో విత్ దిస్ రోడ్ మ్యాప్. సో, మేము చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం కవర్ అయిపోతుందండి. బేసిక్ టు మాస్టర్ లెవెల్‌లోకి కవర్ అయిపోద్ది. సో, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఐ మీన్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చాలామందికి ఈ నోట్‌బుక్ నేను చెప్పేది ఇప్పుడు నోట్‌బుక్ ఎల్ఎం. చాలామందికి ఈ నోట్‌బుక్ ఎల్ఎం యూజ్ చేయడం కూడా తెలీదు. ఇది నెక్స్ట్ వీడియోలో పెడతా మీకు ఎలా చేయాలనేసి. ఓకేనా? ఈరోజు రోడ్ మ్యాప్ చాలామంది డౌట్ ఉంటుంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. బట్ గైడెన్స్ అనేది లేదు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చాలామంది యూట్యూబ్ చూస్తుంటారు. చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. అయితే రీసెంట్‌గా నేను చూసాను. ఎలా చెప్తున్నారని చూస్తే గనక ఫస్ట్ ఎస్‌ఈఓ నేర్చుకోవాలంట. తర్వాత వెబ్‌సైట్ నేర్చుకోవాలంట. ఏంటండి అది? వెబ్‌సైట్ నేర్చుకొని ఆ వెబ్‌సైట్‌ని ఎస్‌ఈఓ చేస్తే గనక మనకు ఒక స్ట్రక్చర్ అనేది వచ్చేస్తది. ఒక సీక్వెన్స్‌లో వెళ్తే గనక ఉంటది. ఎస్‌ఈఓ స్టార్ట్ చేసి తర్వాత వెబ్‌సైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. గో విత్ వెబ్‌సైట్ డిజైనింగ్ ఈస్ ద మ్యాండేటరీ ఫస్ట్. తర్వాత ఆ వెబ్‌సైట్‌ని గూగుల్‌లో ర్యాంక్ చేసేదానికి ఎస్‌ఈఓనే చేయాలి. అలా ఎళ్తే మనకు నేర్చుకునేదానికి బాగుంటుంది. మెయిన్ పార్టే వదిలేసి ఇక్కడికొచ్చేసి ఇది చేస్తే మనకేం అర్థం కాదు. సో, ఆ విధంగా ఒకదానికి ఒకటి టచ్ చేసుకుంటా వస్తే మనకు అర్థమవుతదండి. సో, ఇక్కడ నేను సింపుల్‌గా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్ లెవెల్‌లో కావాలంటే ఇవి కంపల్సరీ. చాలా ప్రాక్టీస్ చేయాలండి. చూస్తే రావు, చదివితే రావు. ప్రాక్టీస్ ఈస్ మస్ట్. ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో. ఒకటికి 10 సార్లు, ఒకటికి 20 సార్లు, ఒకటికి 50 సార్లు కూడా. ఎంత ప్రాక్టీస్ చేసి అంత మనకొస్తుంది. ఓకే. ఫస్ట్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే ఇంట్రడక్షన్ చూడండి. దాంట్లో డెఫినిషన్స్, బిజినెస్ నీడ్స్ అంతే కదా! మనం మార్కెటింగ్ చేసేది ఎవరికి? బిజినెస్ వాళ్ళకి. సో, వాళ్ళకి ఏం అవసరం, స్ట్రాటజీస్ అనేది ఎలా. సో, అందులో డిజిటల్ మార్కెటింగ్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది అవి కవర్ అవుతాయి. సో, ఇవి నేర్చుకోండి ఇంట్రడక్షన్‌లో. కమింగ్ టు వెబ్‌సైట్ ఫండమెంటల్స్. నోట్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద ఈ యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను ఇది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈజీగా రాసుకోవచ్చు. రిఫర్ చేసుకోవచ్చు. ఓకే. కమింగ్ టు వెబ్‌సైట్ ఫండమెంటల్స్. ఇందులో ఏముంటుందంటే ఆల్రెడీ మీకు చెప్పినా నేను లాస్ట్ క్లాసులు కూడా ఉన్నాయి. ఒకసారి వినండి పోయి. డొమైన్ అండ్ హోస్టింగ్, వర్డ్‌ప్రెస్ గురించి, ల్యాండింగ్ పేజ్ చెప్పలేదండి. అది వెబ్‌సైట్ క్రియేషన్ అప్పుడు నేను చెప్తా. సో, ఇవి నేర్చుకోవాలి. వెబ్‌సైట్ ఫండమెంటల్స్‌గా ఇవి నేర్చుకోవాలి. ఇక్కడికి వెబ్‌సైట్ అనేది ఓకే. వెబ్‌సైట్ అనేది ఇక్కడ కవర్ అయిపోద్ది. ఆ వెబ్‌సైట్‌ని గూగుల్‌లో ర్యాంక్ చేసేదానికి ఏం నేర్చుకోవాలి? ఎస్‌ఈఓ నేర్చుకోవాలి. ఆ రోడ్ మ్యాప్ చూద్దాం తర్వాత. సో, ఇదొక ప్లాట్‌ఫామ్ అండి. ఈ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ వెబ్‌సైట్ అనేది ఒక ప్లాట్‌ఫామ్. దీని మీద కూడా జాబ్స్ ఉంటాయి. కాకపోతే రేరు. కాకపోతే మీరు ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. చెప్తాను, అది కూడా చెప్తా. కమింగ్ టు నెక్స్ట్ ప్లాట్‌ఫామ్ వచ్చేసి ఎస్‌ఈఓ రోడ్ మ్యాప్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇందులో ఇవి కవర్ చేస్తే అయిపోతాయండి. కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్, టెక్నికల్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్, లోకల్ ఎస్‌ఈఓ అండ్ లింక్ బిల్డింగ్. ఆఫ్ పేజ్ ఆర్ లింక్ బిల్డింగ్ బోత్ ఆర్ సేమ్. ఇవి కవర్ చేసుకుంటే ఎస్‌ఈఓలో బేసిక్‌గా డెప్త్‌గా పోతే చాలా ఉంటుంది ఎస్‌ఈఓలో. ఆ తర్వాత నేర్చుకునేటప్పుడు అది మీకు వచ్చేస్తుంది. మేము చెప్పేది మాస్టర్ లెవెల్స్ అండి. వేరే వాళ్ళతో మాకు అనవసరం.
జస్ట్ ఏం నేర్చుకోవాలని మాత్రం చెప్తున్నా ఇక్కడ రోడ్ మ్యాప్. వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయింది. ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్. నెక్స్ట్ ఎస్‌సిఓ. ఈ ఎస్‌సిఓ మీద చాలా 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 జాబ్స్ ఉన్నాయి. దొరకట్లేదు అసల. ఎలా చేయాలో తెలీదు చాలామందికి. ఒకటి ఈ ఎస్‌సిఓ నేర్చుకోవాలంటే కంపల్సరీ పేషెన్స్ అనేది హై లెవెల్‌లో ఉండాలి. అట్లాగైతే మనం నేర్చుకోగలుగుతాం. లేదు నాకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే గో విత్ నెక్స్ట్. ఇదొక ప్లాట్‌ఫామ్. ఎస్‌సిఓ అనేది ఒక ప్లాట్‌ఫామ్. దీని మీద కూడా జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్. ఇది కాదా మనకు కావాల్సింది. బ్లాగ్, కాపీ రైటింగ్స్, కంటెంట్ స్ట్రాటజీ, క్యాలెండర్స్ క్లయింట్ క్యాలెండర్స్, ఏఐ కాంటెంట్ క్రియేషన్. మీకు తెలిసిందే కంటెంట్ క్రియేషన్ ఎలా చేస్తారనేసి. మీరు చూస్తున్నారు కదా ఇన్‌స్టాగ్రామ్ కానీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. ఇవన్నీ ఈ కంటెంట్ అనేది చేస్తూ ఉంటారు దాంట్లో. అలా కూడా చేయొచ్చు దీని ద్వారా. అది కూడా నేర్చుకుంటారు. కమింగ్ టు సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా చేస్తామంటే చూడండి ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్. దాంట్లో మనం మార్కెటింగ్ అనేది చేస్తాం ఒక బిజినెస్‌కి. అది కూడా నేర్చుకుంటాము. అది కూడా నేర్చుకోవాలి. కమ్యూనిటీ బిల్డ్ చేస్తాము. రీల్ స్ట్రాటజీస్ అండ్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్. దీని మీద కూడా జాబ్స్ ఉంటాయి. పెయిడ్ అడ్వర్టైజింగ్ 2 టైప్స్. గూగుల్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్. గూగుల్ యాడ్స్‌లో ఏం కవర్ చేసుకోవాలంటే సెర్చ్ క్యాంపెయిన్ అండ్ డిస్‌ప్లే క్యాంపెయిన్. యూట్యూబ్ యాడ్స్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్, రీమార్కెటింగ్ ఎలా చేయాలో ఇక్కడ నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకోవాలా. నెక్స్ట్ మెటా యాడ్స్‌లో లీడ్ జనరేషన్, పిక్సెల్ సెటప్స్, రీటార్గెటింగ్ ఇక్కడ కూడా. ఓకే. ఇక్కడ రీటార్గెటింగ్, ఇక్కడ రీమార్కెటింగ్. ఓకే. ఇక్కడ GA4. ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే అనలిటిక్స్, ట్రాకింగ్, ఆడియన్స్‌ని ట్రాకింగ్ చేయడం ఇక్కడ నేర్చుకుంటారు. ఇవన్నీ కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏఐ టూల్స్ ఫర్ మార్కెటర్స్. ఉత్త డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే సరిపోద్దా? దాంతోపాటు టూల్స్ నేర్చుకుంటేనే మన చేతిలో ఇంకా గ్రిప్ ఉంటుంది. దానికి కావాల్సింది చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్, క్యాన్వా ఏఐ చాలా ఉంటాయండి. జస్ట్ ఇదేదో ఇచ్చేసింది నోట్‌బుక్ వెళ్ళాము. ఇంకా చాలా ఉంటాయి. ఇవి కూడా యూజ్ చేస్తాం మనం మోస్ట్ ఆఫ్ ది చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ యూజ్ చేస్తాం. క్యాన్వా యూజ్ చేస్తాం. పర్ప్లెక్సిటీ కూడా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే మోస్ట్ ప్రిఫరెన్స్ నా వరకు నేను క్లాడ్, చాట్‌జీపీటీ అండ్ క్యాన్వా ఏఐ యూజ్ చేస్తాను నేనైతే. సో ఇక్కడి వరకు బాగానే ఉంది కదా. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. సో ఇవన్నీ ఎంతెంత టైంలో నేర్చుకోవాలి? ఇది కూడా 6 మంత్స్ ప్లాన్, లర్నింగ్ ప్లాన్ చేసి పెట్టింది. ఫస్ట్ 1-2 మంత్స్‌లో వెబ్‌సైట్ అండ్ ఎస్‌సిఓ సరిపోతుందండి. ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఆ నంబర్ నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నాకు 2 మంత్స్‌కే జాబ్ వచ్చేసింది ఎస్‌సిఓ మీద. ఎస్‌సిఓ సోషల్ మీడియా మీద నాకు ఆల్రెడీ గ్రిప్ ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు వెన్ ఐ వాజ్ ఇంటర్మీడియేట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సోషల్ మీడియా అంటే. సో అందువల్ల నాకు కొంచెం గ్రిప్ ఉండింది. నేను ఈజీగా నేర్చుకోగలిగాను. ఎస్‌సిఓ అనేది కూడా కొంచెం లాజిక్‌గా థింక్ చేస్తే కనుక మీకు అర్థమైపోద్ది. ఇది 1-2 మంత్స్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక వచ్చేస్తుందండి. నెక్స్ట్ థర్డ్ మంత్‌లో వచ్చి సోషల్ మీడియా నేర్చుకోండి. 1 మంత్ సరిపోద్ది. 4-5 మంత్స్‌లో గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్. ఇది కొంచెం తలనొప్పిగా ఉంటుంది, కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. దీని మీద టైం పెట్టాలి బాగా. ఇది ఒక 2 మంత్స్ తీసుకుంటే నెక్స్ట్ లాస్ట్ మంత్ వచ్చి అనలిటిక్స్. ఇది కొంచెం ఫోకస్ పెడితే అర్థం చేసుకోగలుగుతారు. ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. వితౌట్ ఇంట్రెస్ట్ యూ కాంట్. ఓకే. నెక్స్ట్ కెరియర్ అండ్ ఏజెన్సీ రోడ్ మ్యాప్. రోల్స్ ఏమేమి రోల్స్ ఉంటాయి చూద్దాం. ఎస్‌సిఓ అండ్ PPC స్పెషలిస్ట్ ఒక రోల్. ఇంకా ఉంటాయండి. ఎస్‌సిఓ స్పెషలిస్ట్ అనేది ఉంటుంది. ఎస్‌సిఓ మేనేజర్ అని ఉంటుంది. చాలా రోల్స్ ఉంటాయి.
ఇదండి సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ కాంటెంట్ మార్కెటర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటది. ఏదైతే మనం స్కిల్ అని నేర్చుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ నేర్చుకున్నారు. దాంట్లో బాగా మాస్టర్ అయ్యారు. యూ కెన్ గో ఆహ్, ఎస్ఈఓ స్పెషలిస్ట్, ఎస్ఈఓ మేనేజర్. మేనేజర్ అంటే అది వేరులెండి. ఒక టీమ్‌ని లీడ్ చేసేదిగా. అండ్ ఏజెన్సీ గ్రోత్. ఏముండాలి ఏజెన్సీ గ్రోత్‌కి? ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో, క్లయింట్స్, ఆ! అండ్ టీమ్ బిల్డింగ్స్, స్కేలింగ్స్, అమౌంట్ స్కేలింగ్ చేయాలి అది. ఇక్కడ అన్నీ కవర్ అయిపోతాయి. ఇదండి ఒక రోడ్ మ్యాప్ అనేసి. సో, ఈ రోడ్ మ్యాప్ ద్వారా మీరెళ్తే గనక ఖచ్చితంగా మీరు జాబ్ అనేది సాధించగలుగుతారు. ఎందుకంటే నేను సాధించిన, మీరు సాధించగలుగుతారు. సో, ఈ పీడిఎఫ్ అనేది ఈ వీడియో కింద నేను పిన్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ నోట్‌బుక్ ఎల్ఎం ఎలా యూజ్ చేయాలో అనేది చెప్తాను. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో పిన్ చేయండి. ఇంకా అర్థం కాకపోయినా రోడ్ మ్యాప్ గురించి ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మాత్రం చెప్తా మళ్ళీ. ఓకే. ఒక్కసారి దిగేస్తే గనక మీరు ఏదైనా ఫస్ట్ రిస్క్ అనేది తీసుకోవాలండి. వితౌట్ రిస్క్ దేర్ ఈజ్ నో ఎనీథింగ్. ఓకే. ఇన్ కేస్ మన ఛానల్‌లో ఆల్రెడీ పెడుతున్నాము. ఫ్యూచర్‌లో ఇంకా వస్తాయి. ఏఐ గురించి కానీ, డిజిటల్ మార్కెటింగ్ గురించే విత్ ఏఐ టూల్స్ గురించి కూడా వస్తాయి. అండ్ కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఇన్ కేస్ మీ మెంటర్‌షిప్ కావాలంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఫ్యూచర్ మొత్తం దీని మీదే ఉండిపోతుందండి. డిజిటల్ మార్కెటింగ్ మీదే ఉండిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ నేర్చుకుంటే గనక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్యూచర్. ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌కి 30,000 దాకా ఇస్తున్నారండి. దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా ఉంటుందండి. ఒకసారి మనం అది నేర్చుకుంటే గనక మీకే అర్థమైపోతుంది వాట్ ఈస్ వాట్ అనేసి. ఓకే. ఎనీ డౌట్స్ మీకేమన్నా మన కామెంట్‌లో పెట్టండి. ఇన్ కేస్ మీరు కోర్స్ పర్చేస్ చేయాలంటే మాత్రం మన ఇన్‌స్టాగ్రామ్ ఉంది. యూట్యూబ్‌లో బయోలోకెళ్ళి ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి నాకు హాయ్ పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మోర్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. మా టీమ్ మీతో మాట్లాడతారు. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. బాయ్.